మళ్ళీ అప్పీల్ చేశారు. నాకు అసలు ఏ కాగితం ఇవ్వలేదు, నన్ను లెక్క చేయట్లేదు, నిర్మాణం ఆపట్లేదు అనేటువంటి అసత్యాలతో నిండినటువంటి అఫిడవిట్ ఒకటి సమర్పించి మళ్ళీ అప్పీల్కి వెళ్ళారు. అప్పీల్లో మొత్తం వారికి మా దగ్గర ఉన్నటువంటి ఎక్నాలెడ్జ్మెంట్లు అంటే కమిషనర్ గారు ఇచ్చినటువంటి రసీదు పత్రాలు వారు ఏమేమి వారికి సబ్మిట్ చేశామో సమర్పించామో అన్నీ కూడా వారికి హైకోర్టుకి డివిజన్ బెంచ్కి అంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి బెంచ్కి సమర్పించాం. హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు కూడా వారికి చెప్పారు, అయ్యా కోర్టు ఎవడైనా ఎక్కాడంటే ఎంతో ఆవేదనతో బాధతోనే కోర్టు తలుపు మెట్లెక్కుతారు. వారి ఆవేదనని మేము వినకుండా ఉంటే ఇది చాలా అన్యాయంగా ఉంటుంది, న్యాయస్థానాలు కూడా ద్రోహం చేసినట్టు అవుతాయి ప్రజలకి. మేమంతా విన్నాము, చూసాము. దయచేసి నువ్వు ఒక అధికారిగా ప్రవర్తించు, ఒక పార్టీ కార్యకర్తగానో ఒక రాజకీయ నాయకుడిగానో ప్రవర్తించబాకు. నువ్వు మళ్ళీ నువ్వు సమర్పించలేదని నా దగ్గరే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు కాబట్టి మళ్ళీ వారు సమర్పిస్తారు. వారికి చెప్పాను, సార్ ఆన్లైన్లో మాకు ఎవరైతే ప్లాన్ పెట్టారో వాళ్ళని బెదిరించి మా నుంచి విత్డ్రా చేసుకునేలాగా చేశారు. మచిలీపట్నంలో కొత్తోడెవడు కూడా ప్లాన్ అప్లై చేయడం అంటే మా తరపున పనిచేయడానికి కూడా లైసెన్సులు పొందిన సర్వేయర్లు భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు బెదిరించారు, మీ వృత్తి లేకుండా చేస్తాం, మీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని చెప్పని బెదిరిస్తున్నారని చెప్తున్నారు. మాకు వ్యక్తిగతంగా సమర్పించుకుంటా కాగితాలు ఇమ్మని కింద కోర్టు ఇచ్చింది, తమరు కూడా మాకు అదే ఇవ్వండి అంటే హైకోర్టు సీజే గారు కూడా అదే చెప్పారు. వాళ్ళు వ్యక్తిగతంగా నీ కాగితాలు 4 రోజుల్లోపు సబ్మిట్ చేస్తారు. అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే గవర్నమెంట్ తరఫున హైకోర్టులో వాదిస్తున్న వారికి కూడా కాపీ ఇమ్మన్నారు, వారికి కూడా కాపీ ఇచ్చాం. అన్నీ చలాన్ ఎంత కట్టాం, బిల్డింగ్ ఎంత, అన్నీ అంటే 2 సంవత్సరాల ఎన్నికలకు పూర్వమే తయారైపోయిన బిల్డింగ్ని ఆయన ఆ రకంగా చేస్తూ వస్తున్నారు. మొన్న కూడా హైకోర్టు తీర్పు వచ్చి అంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ బిల్డింగ్ కూలగొడతానని చెప్పి ఆయన నోటీసులు ఇచ్చారు. ఆఫీస్ కొలవటానికి వచ్చారు. సరే కొలం మాకు నోటీస్ ఇచ్చారు, వెళ్ళాం. సరే కొలమన్నాం, కొలిస్తే ఏముంటుంది అన్ని చోట్ల బిల్డింగ్ మేము ప్లాన్ పెట్టిన దానికంటే కూడా ఎక్స్ట్రా సెట్ బ్యాక్స్ ఎక్స్ట్రానే ఉన్నాయి. అంటే ప్లాన్ కన్నా అంటే రూల్ ప్రకారం కంటే కూడా ఎక్కువ సెట్ బ్యాక్స్ ఉన్నాయి. మాస్టర్ ప్లాన్ ప్రకారమే వదిలికట్టాం అన్ని రోడ్లు కానీ అన్నీ కానీ, ఎక్కడా ఇంత కూడా తప్పు లేదు బిల్డింగ్లో. కానీ అతను మీ మీడియా వాళ్ళు మాట్లాడితేనే ఎన్ని పిల్లి మొక్కలు వేసాడో కమిషనర్ చూసాం. దానికోసం అని చెప్పి మేము మళ్ళీ సింగిల్ బెంచ్కి మళ్ళీ వెళ్ళి అయ్యా మా బిల్డింగ్ కూలగొడతా అంటున్నాడు. మీ కోర్టులు తీర్పులు ఇచ్చినా, కింద కోర్టు ఇచ్చినా, పై కోర్టు ఇచ్చినా, ఆఖరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఇచ్చినా కూడా అతను నా కుల రవీంద్రే గొప్ప జడ్జి అవడు అని చెప్పి అన్న భావన అతను మాట్లాడుతున్నాడండి అనేది అంటే మాకే అర్థమైంది, మీరు చెప్పాల్సిన పని లేదు అని చెప్పి ఆయన చెప్పాడు. నువ్వు గనక వెంటనే ఇవ్వటమే కాదు, నువ్వు నాకు ఎందుకు నువ్వు కోర్టు తీర్పులు వచ్చినా కింద కోర్టు పై కోర్టు అంటే సింగిల్ బెంచి డివిజన్ బెంచి 2 ఇచ్చినా కూడా నువ్వు అసలు ఎందుకు వాళ్ళకి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వట్లేదో రాతపూర్వకంగా నాకు సబ్మిట్ చేయమని చెప్పి గట్టిగా చెప్పారు. నేను జైల్లో వేస్తా జాగ్రత్త అని కూడా చెప్పారు. అంటే వీళ్ళ అంటే మంత్రులు శాశ్వతని కొంతమంది అధికారులు అనుకుంటున్నారు. అంటే ఏమొస్తుంది అదే జీతం, లేకపోతే బాగా అయితే మంత్రి మన చేతిలో ఉన్నాడు కాబట్టి బాగా లంచాలు తినగలడు, పాపపు సొమ్ము మూట కట్టుకోగలడు. ఒక ఏసీబీ వస్తే ఏమైపోతాడు, కొట్టిన సొమ్ము అంతా ఏమైపోద్ది? రేపు ఎవడో కడుపు రేగిలిన వాళ్ళు ఒక కాగితం పెడతారు, ఏసీబీ అంటే మంత్రి ఉండగా రాదంటది, రేపు ఈ మంత్రిని పీకుతారంటున్నారు మా బందర మంత్రిని. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు ఎవడో కడుపు రేగిలినోడో కాగితం పెడతాడు ఏసీబీకి, ఇతను మంత్రి లేడు కాబట్టి వచ్చేస్తారు కాళ్ళు. అప్పుడు ఏం చేస్తావు? అంటే పాపం పండేదాకా తెచ్చుకోబాకండి అధికారులారా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ లాగా మా బందర్లో ఉన్న ఎమ్మెల్యే మంత్రి రాష్ట్ర మంత్రిని చూసుకుని కోర్టును కూడా లెక్క చేయకుండా, వాయు వరుసలు లేకుండా, రూల్స్ కానీ ఏమీ పాటించకుండా ఆ మంత్రి చెప్పేటువంటి నోటి ఆదేశాలనే ప్రభుత్వ ఆదేశాలుగా కోర్టు తీర్పులుగా భావించి ఎవరైతే తైతక్కలాడుతున్నారో, పొగరుగా ప్రవర్తిస్తున్నారో, ఇది ఒక హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులు అంటే మంత్రులకి, ఎమ్మెల్యేలకి, వాళ్ళకి వంది మాగుదుల్లాగా మీరు తయారైన ఎవరెవరైతే అధికారులు ఉన్నారో నిన్న కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీకు హెచ్చరిక. జాగ్రత్తగా ఉండండి, రూల్స్ ప్రకారం నడుచుకోండి. జీతం వచ్చేది, మీరు బతికేది ప్రజలు కట్టిన పన్నుల నుంచి అని మాత్రం గుర్తుపెట్టుకోమని
ఎవరైతే తెలుగుదేశం పార్టీకి పాలేరులాగా పనిచేస్తున్న అధికారులు ఉన్నారో వారందరికీ హెచ్చరిక చేస్తున్నాం. అంటే మళ్ళీ మీ ప్రభుత్వం వస్తే ఈ అధికారులు అటువంటి అధికారుల పైన చర్యలు ఉంటాయని ఒక హెచ్చరిక ఏమైనా చెప్తారు? అసలు నేనెందుకండి, ప్రజలే కొట్టేస్తారు, ఊరుకుంటారా? ప్రజలే కొట్టేస్తారు. స్వాతంత్రం వచ్చింది, స్వాతంత్రం రాకముందు స్వాతంత్రానికి ముందు ఎవరెవరైతే తెలుగోళ్ళు అంటే లోకల్స్ ఇండియన్స్ అందరూ బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా మారి ప్రజల్ని హింసించారో వాళ్ళందరి గతి ఏమైంది? కాబట్టి దానికి మళ్ళీ కొత్తగా భారతదేశంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం నెహ్రూ గారో లేకపోతే పటేల్ గారు చూడాల్సిన పని లేదు. ప్రజలే చూసేశారు. అప్పుడు ఇట్టా కూడా రేపే ప్రజలే చూసేస్తారు ఇట్లాంటి వాళ్ళందరూ. సార్, మెడికల్ కాలేజీల మీద వైసీపీ పోరాటం చేస్తుంది, ప్రజా సంఘాలు పోరాటం చేస్తున్నా, ప్రభుత్వం మాత్రం అడుగు వెనక్కి ఏమని చెప్తుంది. నిన్న క్యాబినెట్లో కూడా దీని మీదే ఘాటుగా వైసీపీకి కౌంటర్ ఇవ్వాలంటూ మంత్రులకి సీఎం చంద్రబాబు చెప్పారు. ఎన్ని పిల్లి మొగ్గలేసినా ప్రజల ఆస్తిని దోచుకు తింటాకి పట్టపగ్గాలు లేకుండా అధికార మదంతో 164 సీట్లు వచ్చినాయి అనేటువంటి అధికార మదంతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ వారి కుమారుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు గారు కానీ విచ్చలవిడిగా బరితెగించి కనుక మీరు ప్రవర్తిస్తే నిన్న విశాఖపట్నంలో అధికార మదం తలకెక్కినటువంటి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డిఫాక్టో చీఫ్ మినిస్టర్ గారు అయినటువంటి నారా లోకేష్ నాయుడు గారు మీడియా అడిగినటువంటి ప్రశ్నకి, ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి వారు మాట్లాడిన భాష, ఎస్ నేను ఇస్తా, ఎవడేం పీకుతాడు, నేను ఇస్తారా భయ్, నేను 99 పైసలకేంటి ₹10 ఇస్తా అని మాట్లాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున, గొంతు లేనటువంటి అమాయక ప్రజల తరపున మీడియా అడుగుతుంది, నాలాంటోడు అడుగుతున్నాడు. నారా లోకేష్ నాయుడు గారు జనం ఆస్తి కాబట్టి పంచుతాను, 50 కోట్ల ఆస్తిని ₹10 పంచి పెడతాను, ఎవడాపుతాడు నన్నని అధికార మదంతో మాట్లాడుతున్నారు కదా. మీ మదమే నిజమైతే, మీ న్యాచురాలిటీ అయితే మీ హెరిటేజ్ ఆస్తులను కూడా ఇలా ₹10 పావలాకి పంచి పెడతారా? హెరిటేజ్లో ఉత్పత్తి అయ్యేటువంటి పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, స్వీట్లు, ఐస్ క్రీములు ఇలా తెగనమ్ముతారా? అమ్మరా? ఐస్ క్రీమ్ పైసాకి ఇస్తారా? కేజీ నెయ్యి ₹10 ఇస్తారా? ఎవరా? అంటే మీ నాన్నగారు, మీ అమ్మగారు, మీ ఆవిడ గారు సంపాదించిన సొమ్మేమో గట్టిదా? జనం రూపాయి రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమటోడ్చి సంపాదించిన డబ్బులు, పన్నులుగా కట్టిన డబ్బులు మీకు అల్వాలాగా ఉంటుందా? పప్పు బెల్లాల్లాగా పంచి తినేస్తారా మీరందరూ కలిసి? కాబట్టి మదంతో మాట్లాడేప్పుడు బుర్ర నోరుకి కాస్త లింక్ పెట్టుకుని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. చిన్న వయసులో హోదాలో ఉన్నావు కాబట్టి తగ్గి మాట్లాడితే మంచిదని హెచ్చరిక చేస్తున్నాం. రాజధానికి సంబంధించి నిన్న జగన్ గారు కూడా మాట్లాడడం జరిగింది. కానీ నారాయణ చెప్తున్నారు నదీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలు లేవు, అక్కడే డెవలప్మెంట్ ఉంటే బాగుంటుందని కూడా ఆయన నా కామెంట్ చేస్తున్నారు. సార్, ఇక్కడ జగన్ గారు అన్నదే ఊరికే చాలా అసహ్యంగా, నిర్లజ్జగా, అమానవీయంగా మనిషి జన్మే ఎత్తామని మర్చిపోయినటువంటి కొన్ని టీవీ ఛానల్స్. అరే మనం సంస్కారవంతులం కదా, మనుషులం కదా, ఒంటి మీద బట్టేసుకుంటున్నాం కదా, తల్లిదండ్రులు లేదా బళ్ళోకి వెళ్తే గురువులు సంస్కారాన్ని నేర్పారు కదా అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి పలికేటువంటి వారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటి? మీ సొమ్ము కాదు కాబట్టి, జనం సొమ్ము కాబట్టి మీరు తెచ్చే అప్పులు మీ తండ్రి కొడుకులు, మీ భార్య, మీ కోడలు, ఎందుకంటే వారి పేరు ఎందుకు చెప్తా అంటే వారే సంపాదిస్తున్నారు, మేము సంపాదించట్లేదు తండ్రి కొడుకులు చెప్తున్నారు కాబట్టి. మీరు సంపాదించిన సొమ్ము అయితే అక్కడ కడతారా? ఎక్కడన్నా మీ హెరిటేజ్ ఫ్యాక్టరీని అక్కడ అలా ఎక్కడన్నా మారుమూల ప్రాంతాల్లో కట్టారా? ఎక్కడన్నా హైవేల మీద ఎందుకు కట్టారు? హైవే పక్కనే మీ హెరిటేజ్లన్నీ కూడా ఎందుకు కట్టారు? మారుమూల పల్లెటూళ్ళలో ఎందుకు కట్టలేదు? అంటే మీ సొమ్ము, మీ భార్య గారు, కొడల గారు సంపాదించిన సొమ్ము అయితేనేమో మీకు విపరీతమైన భ్రాంతి, అది విపరీతమైన విలువైంది. ప్రజల ఆస్తి మాత్రం ఇలా చేస్తారా? ఏమయ్యా, ఇంత జనం సొమ్ము తగలేసే బదులు
హైవే పక్కన అంటే విజయవాడ గుంటూరు మధ్యలోనో బెజవాడ బందరు మధ్యలోనే లేదా బెజవాడ ఏలూరు మధ్యలోనో ఎక్కడో అక్కడ కట్టొచ్చు కదా. కట్టి మిగతా జోనింగ్ చేసి వదిలేస్తే అది ప్రజలే నిర్మాణం చేసుకుంటారు కదా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అన్నదాన్ని ఏ రకంగా వీరు చిత్రీకరిస్తున్నారు, ఎంత దుర్మార్గంగా చెప్తున్నారు. జగన్ గారు ఏం చెప్పాడు, మరి రోజు మీరు ప్రతి సంవత్సరం చేసేదేంటి, వర్షాలు తగ్గంగానే తుమ్మ చెట్లు కొడతాం నీళ్లు తోడతాం, తుమ్మ చెట్లు కొడతాం నీళ్లు తోడతాం, దానికే 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దానిలో ఒక 1000 కోట్లు పెట్టి నీళ్లు తోడతాకి పంపోసులు కడతామంటున్నారు. ఇదేనా పోలవరం ప్రాజెక్టా, పట్టిసీమ ప్రాజెక్టా, లేదా ముచ్చుమర్రి ప్రాజెక్టా, లేదా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషనా? 1000 కోట్లు పెట్టి లిఫ్ట్ పెడతాం ఏంటి, అంత వరద వచ్చే చోట రాజధాని కడతాం ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే దాన్ని ఈ రకంగా మీరు అవాకులు చవాకులు పెడతాం. మీ ఓడైతే మాట్లాడరా, మీ ఓడి చేసే పాపాలు మెడికల్ కాలేజీలు అమ్ముతానంటే 50 కోట్లు చేసేదాన్ని 10 రూపాయలకి నేను ఇస్తాను రా బాయ్ నా ఇష్టం అని మాట్లాడితే, ఒళ్ళు బలిసి మాట్లాడితే దాని గురించి మీరు అంటే ఇట్లాంటి బూతులు మాట్లాడరా, నీచంగా కామెంట్ చేయరా. జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి విజయం కంద కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అదే మీ ఓల్డ్ కంటే చంద్రబాబు నాయుడు గారు బంగారంలాగా చూసుకుంటారు, బంగారంలాగా మారుతారు, పంపు కొడతారు, జాకిలు పెట్టి లేపుతారు, ఈరుడు సూర్యుడు అని చెప్తారు. బట్ ఈ కట్టి పెట్టండి, ప్రజలు చూస్తున్నారు ప్రతిదీ, మీ వికృత చేష్టల్ని ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా మీకంటూ పాలకులకు కానీ మీకు కానీ ఖచ్చితంగా వాత పెట్టే రోజు తొందరలో ఉందని కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ప్రభుత్వం మారిన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా కార్యాలయాన్ని కూలదోయాలని, ఆక్రమించుకోవాలని చెప్పని ఈ రాష్ట్ర మంత్రిగా మచిలీపట్నం శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారికి తహతహలాడిపోతున్నారు. ఆయన వారి తహతహలకు అనుగుణంగా తందానా అంటున్నారు మున్సిపల్ కమిషనర్ గారు. వారికి అన్నీ తెలుసు, రూల్స్ తెలుసు, కానీ అంటే కింద కోర్టు న్యాయస్థానం సింగిల్ బెంచ్ 2 వారాల్లో వాళ్ళకి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చేయమని చెప్పి వారు చెప్పారు. ఆయన 13 రోజులు చూసి 14వ రోజు డివిజన్ బెంచ్కి మళ్ళీ అప్పీల్ చేశారు. నాకు అసలు ఏ కాగితం ఇవ్వలేదు, నన్ను లెక్క చేయట్లేదు, నిర్మాణం ఆపట్లేదు అనేటువంటి అసత్యాలతో నిండినటువంటి అఫిడవిట్ సమర్పించి మళ్ళీ అప్పీల్కి వెళ్ళారు. అప్పీల్లో మొత్తం వారికి మా దగ్గర ఉన్నటువంటి ఎక్నాలెడ్జ్మెంట్లు అంటే కమిషనర్ గారు ఇచ్చినటువంటి రసీదు పత్రాలు, వారు ఏమేమి వారికి సబ్మిట్ చేశామో సమర్పించామో అన్నీ కూడా వారికి హైకోర్టుకి డివిజన్ బెంచ్కి అంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి బెంచ్కి సమర్పించాం. హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు కూడా వారికి చెప్పారు, అయ్యా కోర్టు ఎవడైనా ఎక్కాడంటే ఎంతో ఆవేదనతో బాధతోనే కోర్టు తలుపు మెట్లెక్కుతారు. వారి ఆవేదనని మేము వినకుండా ఉంటే ఇది చాలా అన్యాయంగా ఉంటుంది, న్యాయస్థానాలు కూడా ద్రోహం చేసినట్టు అవుతాయి ప్రజలకి. మేమంతా విన్నాము, చూసాము. దయచేసి నువ్వు ఒక అధికారిగా ప్రవర్తించు, ఒక పార్టీ కార్యకర్తగానో ఒక రాజకీయ నాయకుడిగానో ప్రవర్తించబాకు. నువ్వు మళ్ళీ నువ్వు సమర్పించలేదని నా దగ్గరే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు కాబట్టి మళ్ళీ వారు సమర్పిస్తారు. వారికి చెప్పాను, సార్ ఆన్లైన్లో మాకు ఎవరైతే ప్లాన్ పెట్టారో వాళ్ళని బెదిరించి మా నుంచి విత్డ్రా చేసుకునేలాగా చేశారు. మచిలీపట్నంలో కొత్తోడెవడు కూడా ప్లాన్ అప్లై చేయడం అంటే మా తరపున పనిచేయడానికి కూడా లైసెన్సులు పొందిన సర్వేయర్లు భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు బెదిరించారు, మీ వృత్తి లేకుండా చేస్తాం, మీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని చెప్పని బెదిరిస్తున్నారని చెప్తున్నారు. మాకు వ్యక్తిగతంగా సమర్పించుకుంటా కాగితాలు ఇమ్మని కింద కోర్టు ఇచ్చింది, తమరు కూడా మాకు అదే ఇవ్వండి అంటే హైకోర్టు సీజే గారు కూడా అదే చెప్పారు. వాళ్ళు వ్యక్తిగతంగా నీ కాగితాలు 4 రోజుల్లోపు సబ్మిట్ చేస్తారు. అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే గవర్నమెంట్ తరఫున హైకోర్టులో వాదిస్తున్న వారికి కూడా కాపీ ఇమ్మన్నారు, వారికి కూడా కాపీ ఇచ్చాం. అన్నీ చలాన్ ఎంత కట్టాం, బిల్డింగ్ ఎంత, అన్నీ అంటే 2 సంవత్సరాల ఎన్నికలకు పూర్వమే తయారైపోయిన బిల్డింగ్ని ఆయన ఆ రకంగా చేస్తూ వస్తున్నారు. మొన్న కూడా హైకోర్టు తీర్పు వచ్చి అంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ బిల్డింగ్ కూలగొడతానని చెప్పి ఆయన నోటీసులు ఇచ్చారు. ఆఫీస్ కొలవటానికి వచ్చారు, సరే కొలం మాకు నోటీస్ ఇచ్చారు, వెళ్ళాం, సరే కొలమన్నాం. కొలిస్తే ఏముంటుంది, అన్ని చోట్ల బిల్డింగ్ మేము ప్లాన్ పెట్టిన దానికంటే కూడా ఎక్స్ట్రా సెట్ బ్యాక్స్ ఎక్స్ట్రానే ఉన్నాయి. అంటే
అంటే ప్లాన్ కన్నా అంటే రూల్ ప్రకారం కంటే కూడా ఎక్కువ సెట్ బ్యాక్స్ ఉన్నాయి. మాస్టర్ ప్లాన్ ప్రకారమే వదిలికట్టాం అన్ని రోడ్లు కానీ అన్నీ కానీ, ఎక్కడా ఇంత కూడా తప్పు లేదు బిల్డింగ్లో. కానీ అతను మీ మీడియా వాళ్ళు మాట్లాడితేనే ఎన్ని పిలిమొక్కలు వేసాడో కమిషనర్ చూసాం. దానికోసం అని చెప్పి మేము మళ్ళీ సింగిల్ బెంచ్కి మళ్ళీ వెళ్ళి, అయ్యా మా బిల్డింగ్ కూలగొడతా అంటున్నాడు, మీ కోర్టులు తీర్పులు ఇచ్చినా, కింద కోర్టు ఇచ్చినా, పై కోర్టు ఇచ్చినా, ఆఖరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఇచ్చినా కూడా అతను నా కుల రవీంద్రే గొప్ప జడ్జి అవడు అని చెప్పి అన్న భావన అతను మాట్లాడుతున్నాడండి అనేది అంటే మాకే అర్థమైంది, మీరు చెప్పాల్సిన పని లేదు అని చెప్పి ఆయన చెప్పాడు. నువ్వు గనక వెంటనే ఇవ్వటమే కాదు, నువ్వు నాకు ఎందుకు నువ్వు కోర్టు తీర్పులు వచ్చినా, కింద కోర్టు పై కోర్టు అంటే సింగిల్ బెంచి డివిజన్ బెంచి రెండు ఇచ్చినా కూడా నువ్వు అసలు ఎందుకు వాళ్ళకి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వట్లేదో రాతపూర్వకంగా నాకు సబ్మిట్ చేయమని చెప్పని గట్టిగా చెప్పారు. నేను జైల్లో వేస్తా జాగ్రత్త అని కూడా చెప్పారు. అంటే వీళ్ళ అంటే మంత్రులు శాశ్వతని కొంతమంది అధికారులు అనుకుంటున్నారు. అంటే ఏమొస్తుంది అదే జీతం, లేకపోతే బాగా అయితే మంత్రి మన చేతిలో ఉన్నాడు కాబట్టి బాగా లంచాలు తినగలడు, పాపపు సొమ్ము మూట కట్టుకోగలడు. ఒక ఏసీబీ వస్తే ఏమైపోతుంది, కొట్టిన సొమ్ము అంతా ఏమైపోద్ది? రేపు ఎవడో కడుపు రేగిలిన వాళ్ళు ఒక కాగితం పెడతారు, ఏసీబీ అంటే మంత్రి ఉండగా రాదంటది, రేపు ఈ మంత్రిని పీకుతారంటున్నారు మా బందర్ మంత్రిని, అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు ఎవడో కడుపు రేగిలినోడో కాగితం పెడతాడు ఏసీబీకి, ఇతను మంత్రి లేడు కాబట్టి వచ్చేస్తారు కాళ్ళు, అప్పుడు ఏం చేస్తావు? అంటే పాపం పండేదాకా తెచ్చుకోబాకండి అధికారులారా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ లాగా మా బందర్లో ఉన్న ఎమ్మెల్యే మంత్రి రాష్ట్ర మంత్రిని చూసుకుని కోర్టును కూడా లెక్క చేయకుండా, వాయు వరుసలు లేకుండా, రూల్స్ కానీ ఏమీ పాటించకుండా ఆ మంత్రి చెప్పేటువంటి నోటి ఆదేశాలనే ప్రభుత్వ ఆదేశాలుగా కోర్టు తీర్పులుగా భావించి ఎవరైతే తైతక్కలాడుతున్నారో, పొగరుగా ప్రవర్తిస్తున్నారో, ఇది ఒక హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులు అంటే మంత్రులకి, ఎమ్మెల్యేలకి, వాళ్ళకి వంది మాగుదుల్లాగా మీరు తయారైన ఎవరెవరైతే అధికారులు ఉన్నారో, నిన్న కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీకు హెచ్చరిక. జాగ్రత్తగా ఉండండి, రూల్స్ ప్రకారం నడుచుకోండి. జీతం వచ్చేది, మీరు బతికేది ప్రజలు కట్టిన పన్నుల నుంచి అని మాత్రం గుర్తుపెట్టుకోమని ఎవరైతే తెలుగుదేశం పార్టీకి పాలేరులాగా పనిచేస్తున్న అధికారులు ఉన్నారో వారందరికీ హెచ్చరిక చేస్తున్నాం. అంటే మళ్ళీ మీ ప్రభుత్వం వస్తే ఈ అధికారులు అటువంటి అధికారుల పైన చర్యలు ఉంటాయని ఒక హెచ్చరిక ఏమైనా చెప్తారు?